హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్ వన్స్ అగైన్. నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాను. నా వల్ల ఎవరికీ ఎలాంటి విధమైన నష్టం జరగకుండా ఉండాలనేదే నా మొట్టమొదటి ఆశ. ఓకేనా గైస్? అండ్ నౌ ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? దాదాపుగా చాలా స్టడీ చేసి, ఓకే, ఈ 10 ఇయర్స్లో నేను స్టడీ చేసింది మొత్తం, నేను అనుభవించింది మొత్తం కలిపి నా ఎక్స్పీరియన్స్ని మొత్తం ఒక కాన్సెప్ట్ లాగా తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాస్ గెయినర్స్ గైస్. ఎందుకంటే నన్ను చాలామంది ఈ మధ్యన అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మాస్ గెయినర్ వాడచ్చా లేదా, ఆర్ వెయిట్ గెయినర్ వాడచ్చా లేదా. నౌ అసలు మాస్ గెయినర్ అనేది ఫస్ట్ ఆన్సర్ ఇట్స్ వేస్ట్. ఎందుకంటే మాస్ గెయినర్ అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఫుడ్ ఎడిటివ్స్, షుగర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద షుగర్ న్యూట్రిషన్లోనే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు ఒక స్కూప్ మాస్ గెయినర్లో, ఒక స్కూప్ వెయిట్ గెయినర్లో 1000 క్యాలరీస్, 750 క్యాలరీస్ ఉంటాయి. దానివల్ల నీకు పెరిగేది పొట్ట, అంతేగాని మాస్ కాదు గైస్. మీకు రియల్గా మాస్ గెయిన్ కావాలంటే కనుక, వెయిట్ గెయిన్ కావాలంటే కనుక మన ఇంట్లోనే ఉంటాయి న్యాచురల్ ఫుడ్. ఓకేనా గైస్? ఎలా అంటే మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రూట్స్ అండ్ బ్రెడ్, మిల్క్ అండ్ పొటాటో అండ్ స్వీట్ పొటాటో, ఇలా ఏది తీసుకున్నా కానీ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి న్యాచురల్. నువ్వు అవి తిను, రోజు తినేదానికంటే 2 times ఎక్కువ తిను. అది తినలేకపోతే కనుక స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ నీ ఫుడ్ ఇంటేక్ని పెంచు. అది నీ మాస్ని పెంచుతుంది, న్యాచురల్ మాస్. ఓకేనా? హెల్దీ మాస్. ఈ అదర్ మాస్ గెయినర్స్లో నీకు ఎలా ఉంటుందంటే, వాళ్ళు షుగర్స్ యాడ్ చేస్తారు, వాళ్ళ పొడి యొక్క వెయిట్ పెరగటానికి, ఒక 5 lbs అంటే కనుక దాని వెయిట్ పెరగటానికి ఫుడ్ ఎడిటివ్స్ యాడ్ చేస్తారు అండ్ ఏవేవో యాడ్ చేస్తారు, పౌడర్స్. సో దానివల్ల నీకు పొట్ట పెరుగుతుంది, అంతేగాని హెల్దీ మాస్ అయితే కనుక రాదు. నీకు మెయిన్గా అవసరమైంది ప్రోటీన్. నీకు హెల్దీ బాడీ కావాలి అంటే నీకు కావాల్సింది ప్రోటీన్ ఫ్రెండ్స్. ప్రోటీన్ అది మన ఇంట్లో ఎలా దొరుకుతుందంటే, ఎదర్ ఎగ్ వైట్స్ ఆర్ కంప్లీట్ ఎగ్ ఆర్ చికెన్, మటన్, ఫిష్ అండ్ నట్స్, గ్రీన్ పీస్, అలా బ్రాక్లీ, క్యాలీఫ్లవర్, అలా న్యాచురల్ ఇలా వెజిటేబుల్స్ నుంచి నాన్ వెజ్ దాకా వీటిల్లో దొరుకుతుంది. అది మన ఇంట్లో తక్కువ ఉంటాయి, గమనించండి. ఓకేనా? అవి గైస్, అవి మనం యూజ్ చేయాలి ఎక్కువ. ఒకవేళ మనం హెల్దీ బాడీ, హెల్దీ మజిల్ రావాలంటే ఇంకా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, మాస్ గెయినర్ ఇంటేక్ కాదు. అసలు నన్ను అడిగితే మాస్ గెయినర్, వెయిట్ గెయినర్ వాడద్దు. ప్రోటీన్తోనే నువ్వు మాస్ గెయినర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగంటారా? ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ తీసుకో, ఒక మిక్సీలో ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ అయ్యి, 2 glasses ఆఫ్ మిల్క్, ప్యూర్ మిల్క్, ఓకే, వెయ్యి. ఆ తర్వాత 1 scoop ఆఫ్ ఐస్ క్రీమ్, ఓకే, 5 types ఆఫ్ నట్స్. అర్థమైందా? బాదం పప్పు, పిస్తా పప్పు, ఖర్జూర, అలా 5 types ఆఫ్ నట్స్. అవి కూడా మిక్సీలో వేయి. ఓకేనా? ఏదో ఒక ఫ్రూట్ అంటే సపోటా కానీ, బనానా కానీ, మ్యాంగో కానీ, కర్బూజా కానీ,
ఏదో ఒక ఫ్రూట్ తీసుకో, కట్ చేసుకొని ఆ మిక్సీలో వేయి, ఆన్ చేయి. ఒక మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ కూడా మిక్స్ చేస్తారు కాబట్టి ఒక హెల్దీ మిల్క్ షేక్ అనేది మీకు ఫామ్ అవుతుంది. ఆ మిల్క్ షేక్ని మీరు తాగితే కనుక అది హెల్దీ మాస్ గెయినర్లా మారుతుంది. రోజుకి ఒక గ్లాస్, లేదా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక 2 గ్లాసెస్ వాడండి. ఖచ్చితంగా ఫస్ట్ మంత్ నుంచే మీకు రిజల్ట్స్ కనపడతాయి. మీ వెయిట్ గెయిన్ అవుతుంది. దానికి తగ్గట్టే వర్కౌట్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా 1 మంత్ నుంచే, ఫస్ట్ స్టార్టింగ్ మంత్ నుంచే మీకు రిజల్ట్స్ కనపడతాయి గైస్. అండ్ దట్స్ ఇట్. అండ్ దెన్ మరి ఈ మాస్ గెయినర్ ఎవరు వాడతారు, వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేసే వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? అది ఎవరు వాడతారంటే హెవీ బల్కింగ్ పీపుల్ అండ్ కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ మాస్ కావాలి గైస్, అంటే సర్టైన్ వెయిట్ కేటగిరీలో వాళ్ళు కాంపిటీషన్స్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళకి బాడీ కంప్లీట్గా రెడీ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి మాస్ కావాలి. లేదా వాళ్ళకి ఫస్ట్ బేసిక్ గోల్ ఏంటంటే బాగా వెయిట్ పెరిగిపోవడం, దాని తర్వాత కటప్ చేసుకోవడం, షేప్ చేసుకోవడం. అది ఎలా అంటే ఈ మాస్ గెయినర్లు తీసుకుంటూ వాళ్ళు రోజుకి 6 గంటలు 7 గంటలు వర్కౌట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. వాళ్ళ గోల్ అది కాబట్టి వాళ్ళు మాస్ గెయినర్లు తీసుకుంటారు. అంతేగాని మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దు గైస్. అంటే మాస్ గెయినర్ తక్కువ తీసుకే వస్తుంది, అంటే అలాగా 5 LBs మీకు 3500కి వచ్చేస్తుంది. కొన్ని బ్రాండ్స్ వాళ్ళు అయితే కనుక 2500కి అమ్ముతున్నారు, ఇంకొందరు అయితే కనుక 1500కి అమ్ముతున్నారు. అలా అమ్ముతారు. కానీ నేనేమంటానంటే అలా వాటికి యూజ్ చేయకుండా అదే 1500, అదే 2000 మీరు పొటాటోస్ కొనుక్కోవచ్చు, స్వీట్ పొటాటోస్ కొనుక్కోవచ్చు, ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, బనానా, సపోటా, అలా మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకోండి. ఓకేనా గైస్? సింపుల్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇన్వెస్ట్ చేసే మనీ తెలివిగా వే ప్రోటీన్ కొనుక్కోండి. ఎందుకంటే మనం ఒక రోజుకి 10x తినలేం, లేదా ½ kg ఫుల్ 1 kg చికెన్ తినలేం. అలాగా ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్లో 30 grams ఆఫ్ ప్రోటీన్ ఆర్ 25 grams ఉంటుంది కాబట్టి అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా సజెషన్ అయితే అది. మనీని తెలివిగా వాడదాం, జాగ్రత్తగా వాడుకుందాం. దట్ ఈస్ యువర్ ఫ్రెండ్స్. ఈ రోజుకంతే మాస్ గెయినర్ అండ్ వెయిట్ గెయినింగ్ గురించి, అండ్ ఒక మంచి మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలి వెయిట్ పెరగడానికి, దాని గురించి మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకా తీస్తానని మీకు షూరిటీ ఇస్తూ నేను మీ ధీరజ్ గౌతమ్. జై హింద్. I love my India.